ఎక్సెల్ అవారి బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 30కి పైగా యూనివర్సిటీలతో ఫిబ్రవరి 19 నోవాటైల్ బీచ్ రోడ్ వైజాగ్. ప్రస్తుతం మనం దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం దగ్గర ఉన్నాం. తిరుపతి జిల్లాలోని ఈ గుడిమల్లంలో కొలువై ఉన్న ఈ పరశురామేశ్వరుడే దేశంలోని ప్రథమ శివలింగంగా పురాణాలే కాదు అటు చారిత్రకంగా కూడా ధృవీకరించిన పరిస్థితి ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన అంటే దాదాపు ఇప్పటికే నుంచి వెనక్కి వెళ్తే 4000 క్రితమే ఇక్కడి ఆలయం ఏర్పడినట్లుగా కూడా పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడంతా పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తే అక్కడ ఒకవైపు యజ్ఞ యాగాదులు జరుగుతున్న పరిస్థితి. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి కూడా యజ్ఞ యాగాదులని ఒక పక్క నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వందలాది వేలాది భక్తులతో పరశురామేశ్వర ఆలయం నిండిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరోవైపు చూస్తున్నాం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా సాధారణంగా మిగతా రోజుల్లో పెద్దగా చాలా తక్కువ మంది భక్తులకు తెలుసు ఇక్కడ. అయితే ఈరోజు శివరాత్రి కావడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. ప్రస్తుతం శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం అంతా మారు మోగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక ఈ ఆలయానికి సంబంధించి అనేక అద్భుతాలు వింతలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ శివాలయంలో ఉన్న ఏదైతే శివలింగం ఉందో అది ఇక్కడ ఉన్న మిగతా శిలలకు ఏమాత్రం కూడా అది సరిపోని పరిస్థితి అయితే ఉంది. అంతరిక్షం నుంచి ఈ శివలింగం శిల ఊడిపడిందా అని ఇక్కడంతా కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక్కడికి ఇక పరశురామేశ్వర ఆలయానికి సంబంధించి మనం చూస్తే ఆ శివలింగం పూర్తిగా ఇది మానవ పురుష లింగాకృతిలో ఈ శివలింగం ఉంటుంది. ఆది మానవుల కాలం నాటి నాగరికతను సూచించే విధంగా ఆ శివలింగం పైన ఒక ఆటవిక రూపంలో శివుడు కొలువై ఉంటాడు. ఆ కింద మనం చూస్తే ఒక రాక్షసుడి మీద ఒక ఆటవిక రూపంలో శివుడు కొలువై ఉంటాడు. అయితే ఇక్కడ పురాణాల ప్రకారం చూస్తే స్వామివారిని పరశురామేశ్వరుడు అని చెప్పి అవతారంలో ఇక్కడ పురాణ కథనం ఒకటి ఉంది. ఇక్కడ గతంలో పరశురామేశ్వరుడు తన తల్లి హత్య పాతకాన్ని ఆ దోషాన్ని పోగొట్టుకునే దానికి ఈ ప్రదేశానికి వచ్చి తపస్సు చేశాడని, అప్పుడు కింద ఈ ఫోటోలోని యక్షుడు సహాయంతో ప్రతిరోజు ఇక్కడ ఉన్న కోనేరులో ఒక పుష్పం తీసుకొని వచ్చి స్వామివారిని అర్చించాడని ఒకసారి యక్షునికి అలాగే పరశురామునికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. అలాగే ఇక్కడ త్రిమూర్తులు కొలువై ఉన్న ఈ శివలింగంగా కూడా కొలుస్తారు. కింద ఉండేది బ్రహ్మగాను, మధ్యలో ఉన్న ఆ రూపాన్ని శివునిగాను, పైన శివలింగం మొత్తం ఆ శివుడిగాను త్రిమూర్తి స్వరూపంగా కూడా కొలుస్తారని చెప్పచ్చు. ఇక చారిత్రకంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఈ శివాలయానికి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉన్న శివాలయ పైన ఉన్న శిల్పాలు కూడా ఎప్పుడో శాతవాహనుల కాలం శిల్పాలు కూడా ఇక్కడికి మనకు కనిపిస్తుంటాయి. శాతవాహనుల కాలం నాటి ఆలయాలు ఉండే అత్యంత అరుదుగా చెప్పచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ ఆలయ శిలలు చారిత్రక ఆధారాల ప్రకారం కృష్ణదేవరాయల కాలం కన్నా కూడా ఇంకా ముందుగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తుంది. ఇక్కడ మనం మరో ఆకృతిని అయితే చూస్తున్నాము ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఇక్కడ చారిత్రకంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉన్న శివాలయం. కొంతమంది శాస్త్రజ్ఞుల ప్రకారం అయితే ఇది అంతరిక్షం నుంచి వచ్చిన ఒక ఉపగ్రహంగా ఇక్కడ ఉన్న శివాలయాన్ని ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా ఉంటుంది. ఎందుకంటే శివలింగం అనేది శక్తి స్వరూపం. ఇక్కడ ఉన్న ఇప్పుడు మన స్పేస్ సంబంధించి కూడా ఏ రాకెట్ ఆకృతిలో ఉంటుందో అదే విధంగా ఇక్కడ శివలింగం రూపంలో ఆ ఉపగ్రహం రూపంలో అప్పట్లో రావడం జరిగింది. అంతరిక్ష వాసులు వచ్చారని చెప్పి కూడా ఒక అనుమానాలు అయితే ఇక్కడ ఇప్పటికీ శాస్త్రజ్ఞుల కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఇక్కడ ఆలయం కూడా చూస్తే ఆలయ లోపల నిర్మాణం కూడా అనేక అద్భుతాలకు నిలయంగా కూడా ఉంటుంది. ఇక్కడ సంబంధించి చుట్టూ ఆలయ లోపలే సూర్యరశ్మి వచ్చే విధంగా ఈ ఆలయ నిర్మాణం అయితే ఉంటుంది. లోపల
చీకటిగా ఉన్న ప్రదేశంలో అక్కడక్కడ కొన్ని స్తంభాల మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కిటికీలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ 9 రంధ్రాలతో కూడిన లోపల కిటికీలు అంటే నవ గ్రహాలకు సూచనగా అక్కడ ఉంటాయి. అలాగే 60 ఏళ్లకు ఒక్కసారి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ భారీ జల ప్రవాహం వచ్చి మొత్తం ఈ ఆలయాన్ని లోపల స్వామివారి శివలింగానికి సంబంధించి అది సగభాగం వరకు జలమయం అయిపోతుందని కూడా చెప్తారు. అనంతరం వెళ్ళిపోతుందని చెప్తారు. 2005లో ఈ వింతను చూసామని చెప్పి ఇక్కడ గ్రామస్తులే చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక లోపల గర్భాలయం చూస్తే గర్భాలయం చుట్టూ కూడా ప్రత్యేకమైన రాతి అరలు అంటే లాకర్ల టైపులో రాతి అరలు కూడా ఈ ఆలయంలో అయితే ఉంటాయని చెప్పచ్చు. ఇది దాదాపు చాలా కాలం మరుగున పడిపోయిన ఆలయం. 1950 దశకంలో దీన్ని ప్రాధాన్యత గుర్తించడం కూడా జరిగింది. చాలా కాలం ఇది వెలుగులోకి రాకపోవడం, ఆ తర్వాత కూడా దీని ప్రాధాన్యత గుర్తించకపోవడంతో ఇప్పుడిప్పుడే అవగాహన తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఇక్కడ ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం శివరాత్రి కావడంతో కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఏటా శివరాత్రి మినహా మిగతా సమయంలో జనం పెద్దగా ఎక్కువ శివాలయానికి ఉండే పరిస్థితి కూడా ఉండదని కూడా చెప్పచ్చు. ప్రస్తుతం శివాలయ ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానికులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఒక అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా గుడిమలయం ఆలయం ఉంటుంది. శాతవాహనుల కాలం నుంచే ఈ ఆలయం అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ.